ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మర్డర్కి మోటివ్ ఉంది. నా కుటుంబం జోలికొచ్చిన నిన్ను చంపిన తప్పే. ప్రత్యక్ష సాక్షులు కూడా కౌశికి గారే మర్డర్ చేశారని చెప్తున్నారు. మేము విచారణకి కౌశికి గారిని కస్టడీలోకి తీసుకోవాలి. ప్లీజ్ గొడవ చేయకుండా స్టేషన్కి రండి. అరే, నేను మర్డర్ చేయలేదు, ఆ మర్డర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంటే మళ్ళీ స్టేషన్కి రమ్మంటారేంటి ఇన్స్పెక్టర్? వదిన మేనేజర్ని కార్లో నుంచి దింపడం, మేనేజర్ ఆఫీస్కి వెళ్ళడం నేను కేదార్ చూసాం ఇన్స్పెక్టర్. ఆ తర్వాత వదిన కూడా మాతో పాటే ఉన్నారు. మరి మా అక్క మేనేజర్ని ఎలా చంపగలదు? సార్, మీరేదైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి. ప్లీజ్ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్, ఆవిడ అరెస్ట్ చేయండి. ఏంటండి దౌర్జన్యం? మాట్లాడుతుంటే అరెస్ట్ చేయమంటారేంటి? ఏంటి బావా, అక్కతో పాటు నువ్వు కూడా స్టేషన్కి వెళ్తావా? పోలీస్ డ్యూటీకి అడ్డుపడ్డం నేరం. దానికి వాళ్ళు నిన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏం కేదార్, కరెక్టేనా? తప్పు చేసేసి ఉండవు కదమ్మే. మన కోపమే మన శత్రువు అంటారు వదినా. అది నిజమని ఇవాళే తెలిసింది. జైలు శిక్ష అనుభవించాకైనా మీ కోపం తగ్గాలని కోరుకోవటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. కానిస్టేబుల్, తీసుకొనిరా. అమ్మ కౌశికి, నువ్వేం భయపడకమ్మా. నేను లాయర్ గారిని తీసుకుని వెంటనే స్టేషన్కి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యో కౌశికి, ఏవి జగదాత్రి, ఇందాక ఎవరు తప్పు చేస్తారు జైలుకు వెళ్తారు అన్నావు. తప్పు ఎవరు చేశారో జైలుకి ఎవరు వెళ్తున్నారో నీ క్లారిటీ వచ్చిందా? హలో లాయర్ గారు, అసలు ఏం జరిగింది దాత్రి? మేనేజర్ని ఎవరు చంపారు? స్పాట్ కి వెళ్తే మన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి కేదార్. మర్డర్ ఎవరు చేశారో కనిపెట్టగలిగితే వదిని మనం కాపాడుకోగలం. పద. జడి, మేనేజర్ని మనం ఇదే గలీలో వదిలేసాం. వాడు ఆఫీసులోకి వెళ్ళడం ఎవరూ చూడకపోవడం ఏంటి జడి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేడి. వదిన కొట్టడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పి బయటికి తీసుకెళ్ళడం అందరూ చూశారు. అందుకే వదిన కోపంతో చంపేసింది అనుకుంటున్నారు. అసలు ఏమైందో కనిపెట్టి మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకుంటే తప్ప అక్కని మనం కాపాడుకోలేం. పద, అసలేం జరిగిందో చూద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. లాఠీ ఇవ్వు. కానిస్టేబుల్, వాళ్ళందరినీ పంపించే. అలాగే సార్. వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి అందరూ.
వెళ్ళండి వెళ్ళడమ్మా వెళ్ళండి మీరు బయటికి. కూడా వెళ్ళడమ్మా. కత్తిపోట్లు చూసావా జడి? చూస్తుంటే చాలా వెపన్స్ యూజ్ చేసినట్టున్నారు. ఇంత కిరాతకంగా ఒక మనిషిని ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారు? బయటి వాళ్ళు వచ్చి ఈ పని చేసే ఛాన్స్ లేదు కాబట్టి మార్నింగ్ సెలబ్రేషన్స్లో ఉన్న ఆఫీస్ స్టాఫే ఈ పని చేసుంటారు. అవును, వాళ్ళకి సీసీ కెమెరాస్ పనిచేయడం లేదని తెలుసు. మర్డర్ ఎలా చేయాలో కూడా తెలుసు. అసలు ఎవరు చేశారు ఈ పని? ఎవరి కళ్ళు కంగారుతో చూస్తున్నాయి? అసలు ఎవరి మొహంలో బాధ కన్నా భయం ఎక్కువ ఉందో కనుక్కోవాలి. కానిస్టేబుల్స్, సార్. ముందు బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. రిపోర్ట్ రాగానే మాకు పంపించండి. అలాగే సార్. కానిస్టేబుల్, మేడం, ఇతని కాలికి షూస్ ఉండాలి, బ్లేజర్ కూడా ఉండాలి. అవి ఎక్కడున్నాయి? అవేం లేవు మేడం. లేవా? రూమ్ అంతా చెక్ చేశారా? మొత్తం చెక్ చేశాం సార్, ఏమీ లేవు. వాచి పర్సు దొరికితే ఎవిడెన్స్ లిస్ట్లో తీసి పెట్టుకున్నాం. సరే, ఇక మీరు వెళ్ళండి. మర్డర్ ఇక్కడ జరగలేదు కేడి. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చారు. రక్తం ఇక్కడే స్పిల్ అయింది కదా. బ్లడ్ అయితే ఉంది, కానీ మర్డర్ ఇక్కడే గనక జరుగుంటే ఇక్కడ పెనుగులాట జరిగినట్టేం లేదు. ఇదిగో ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి. ఏదో డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు మర్డర్ స్పాట్ చాలా క్లీన్ గా ఉంది. అవును, ఇంత మనిషిని చంపాలంటే ఖచ్చితంగా పెనుగులాట జరిగి ఉండాలి. పైగా చంపిన వాళ్ళు అన్నీ వదిలేసి ఇతని షూ అండ్ బ్లేజర్ ఎందుకు తీసుకుని వెళ్తారు? కరెక్ట్ జడి. అంటే హత్య ఎక్కడో జరిగింది. అది ఆఫీస్లోనే. ఇక్కడున్న వాళ్ళకెవరికో నిజం తెలుసు. అది మనం కనుక్కోవాలి. హ్మ్.